ఖచ్చితంగా ఆలోచిస్తోంది. సరే ఇది కేంద్రం దిగొచ్చిందా? లేకపోతే విద్యార్థుల నిరసనకు భయపడిందా? సీజేపీ బలం మరింత పెరిగిపోతోందని ఆలోచించిందా? దీని మీద ఎలా అయినా రకరకాల పర్సెప్షన్స్ ఉండొచ్చు. కానీ సొల్యూషన్ ఓరియెంటెడ్‌గా ఈ ఘటన ముందుకు జరుగుతోంది అనేది ఒకటి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పక్కన చర్యలుంటాయని చెప్తూనే, ఒక పక్కన చర్చలుంటాయని చెప్తూనే, మరోవైపు కఠినమైన చర్యలు కేంద్రం సిద్ధమవుతోందా? ఎందుకంటే ఎన్ఎస్ఏ యాక్ట్, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే సీజేపీ నిరసనకారులపై, ఆందోళన చేస్తున్న వారిపై ఎవరి మీద పెడతారు? ఏ రూపంలో పెడతారు? ఈ యాక్ట్‌తో ఏంటంటే 12 రోజుల నుంచి 12 నెలల దాకా వితౌట్ ఏ సింగిల్ కేస్, ఒక కేసు పెట్టకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా జైల్లో పెట్టొచ్చు. ఇది ఖచ్చితంగా ఉద్యమంపై ఉక్కుపాదమే అని యాక్టివిస్టులు గొడవ పెడుతున్నారు. అయితే ఇది సహజంగా జరిగే ప్రక్రియే. ప్రతిసారి దీన్ని మేము రివైజ్ చేస్తూనే ఉంటాం. కానీ ఈ ఆందోళన విషయంలో కొంచెం హైలైట్ అయింది. దీనికి దానికి సంబంధం లేదు నిన్న మంత్రి చెప్తున్నారు. కానీ చాలా స్పష్టంగా ఇది అర్థమవుతోంది. మరోవైపు ఈ సీజేపీ వెనకాల ఎవరున్నారు? ఏ శక్తులున్నాయి? బయట శక్తులున్నాయా? అసాంఘిక శక్తులున్నాయా? వీటి మీద విచారణ చేయాలని, ఎన్ఐఏ విచారణకి ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఒకరు. అది ఇవాళ విచారణకు రాబోతోంది. అంటే ఒకవైపు ఎన్ఐఏ, ఒకవైపు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. ఈ రెండే కాదు, ఈ ఆందోళనకారుల పాస్పోర్ట్లు కూడా రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. అంటే ఎవరైతే చలో పార్లమెంటు సందర్భంగా ఆ నేపథ్యంలో పోలీసుల మీద దాడులకు దిగారో, హింసకు పాల్పడ్డారో, వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసే ఆలోచన. అంటే చర్చలకు మేము సిద్ధమని చెప్తున్నారు. మీరు పిలిచిన చోటకు మేము రాము. మొన్న మమ్మల్ని కేంద్ర మంత్రి ఇంటికి పిలిచి 4 గంటలు మమ్మల్ని అక్కడ హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసి నిర్బంధించారు. మా ఫోన్ లాక్కున్నారు. మేము రాము. మీరు వస్తే ఇక్కడికి రండి మేము ఉన్న చోటకి. లేదా ఒక న్యూట్రల్ వెన్యూ, ఒక న్యూట్రల్ వేదిక మీద చర్చలు చేద్దామంటే దానికి కూడా నిన్న ఒప్పుకున్నారు. మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఒప్పుకున్నారు. ఇంకో కీలకమైన డెవలప్మెంట్ ఏంటి? సోనం వాంగ్చుక్ 26 రోజుల దీక్ష విరమించేశారు. కేంద్ర మంత్రులు నడ్డా, ఇంకో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెళ్ళారు. ఇది లేట్ నైట్ కాదు, అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన డెవలప్మెంటు. సో ఆయన దీక్ష విరమింప చేయడానికి కారణం వారు చెప్పింది ఏంటంటే ట్వీట్లో, ఒకటి ఆందోళనలు మరింత పెరగకూడదు, విద్యార్థుల మీద దాడులు జరగకూడదు, హింసాయుత వాతావరణం ఇంకా రాకూడదు. ఈ చర్చలకు సంబంధించి నేను త్వరలో చెప్తాను మీకు ఏం జరిగిందో, దయచేసి ఎవరు హింసకు పాల్పడకండి అన్నారు. హింసకు ఎవరు పాల్పడలేదు. పైగా సీజేపీ అక్కడ వాళ్ళందరూ నిరసన చేస్తున్న వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగుండాలని మేము కోరుకున్నాం. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పి. చూసారు ఎన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. నిన్న ఉదయం ప్రధానమంత్రి ట్వీట్ చేశారు, దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాము, ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా త్వరితగతిన ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. బట్ నో, దానికి సాటిస్ఫై అవ్వలేదు. నిన్న రాత్రి అర్ధరాత్రి దాటాక ప్రధానమంత్రి మొట్టమొదటిసారి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఒక్కసారి ఆ వీడియోలో ప్రధానమంత్రి ఏమన్నారో క్విక్గా చూద్దాం. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. సో ఇందులో ఒక్క సంవత్సరం వేస్ట్ అవ్వకూడదని వెంటనే మేము త్వరితగతిన మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించాము. దానికి రిజల్ట్స్ కూడా వచ్చాయి. 22 లక్షల మంది
విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము ఇమీడియట్గా యాక్ట్ చేసామని చెప్పి ప్రధానమంత్రి చెప్తున్నారు. ఇంకా ఉంది, అది విందాం. అయితే దీని మీద రాహుల్ గాంధీ తర్వాత ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అవుతూ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, మీరు విద్యార్థుల మీద మీ తెలివితేటలు ఉపయోగించకండి, ఎగ్జామ్ పెట్టారు అన్నీ ఓకే, కానీ ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళు అడుగుతోన్న డిమాండ్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థుల్ని ఎవరైతే అన్యాయంగా కొట్టారో వాళ్ళకి సంబంధించి శిక్షలు పడాలి, పార్లమెంట్లో ప్రధానమంత్రి దీని మీద సమాధానం చెప్తూ క్షమాపణ చెప్పాలి. ఈ 3 డిమాండ్లు నెరవేరే వరకు మేము విద్యార్థుల నిరసనకు అండగా ఉంటాము అని చెప్పడమే కాదు, నిన్న ఈవినింగ్ మొన్న ఎలా అయితే ప్రధానమంత్రి ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగారో అదే తరహాలో ప్లాన్ చేసుకుని అమిత్ షా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో అందుబాటులో ఉన్న ఎంపీలు, కాంగ్రెస్ నేతలు అప్పటికే ఇండీ బ్లాక్ నిన్నంతా సమావేశం అయ్యి వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే విద్యార్థులతోటి కలిసి పోరాటం చేద్దాం. ఎందుకంటే గత 2-3 రోజులు జరుగుతుంది ఏంటి, విద్యార్థుల ఉద్యమాన్ని హైజాక్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఒక విమర్శ రావడంతో వాళ్ళ కాజ్ కోసమే మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి కలిసి ఫైట్ చేస్తా ఉన్నారు. కానీ అలా అని సీజేపీ చేస్తున్న జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని చేస్తారని కాదు. బట్ దానికి నిన్న విద్యార్థులకు ఎవరైతే చనిపోయారో నీటిలో వాళ్ళకి ఒక సంఘీభావంగా గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళారు, రాజ్ఘాట్లో గాంధీ స్మృతివన్ దగ్గరికి వెళ్ళారు. సో అది కూడా చాలా సడన్గా జరిగింది. సో అంటే మొన్న ప్రధానమంత్రి ఇంటి దగ్గర జరిగిన మెరుపు ధర్నాలాగే ఇది కూడా చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చాలా స్పష్టంగా తనకు ఒక అంది వచ్చిన రాజకీయ అవకాశంగా మలుచుకోవడంలో ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. సో మొత్తం మీద చర్చలు ఉంటాయా, చర్యలకు సిద్ధమవుతోందా కేంద్రం? ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామాకు సంబంధించి వాళ్ళ కేబినెట్ భేటీలో ఉంటుందని అనుకోవట్లేదు. బట్ ఆ రకంగా ఏమైనా చర్యలు ఉంటాయా, లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వీటితోటి సరిపెడతారా? ఒక బిల్లు తీసుకొస్తా